కర్నూలు జిల్లాలో వేమూరి కావేరి బస్సు ప్రమాదానికి కారణాలేంటి? ముందు వెళ్తున్న బైక్ ను బస్సు ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగిందా, లేక డ్రైవర్లలో ఒకరు చెప్పినట్లు అప్పటికే రోడ్డుపై పడిపోయిన బైక్ ను బస్సు ఢీకొందా? ఈ ప్రశ్నలకు ఇప్పుడు ఓ వీడియో సమాధానం చెప్తుంది. బైక్ నడిపిన శివశంకర్ ప్రమాదానికి ముందు మద్యం మత్తులో ఊగిపోతున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. ప్రమాదానికి కేవలం కొన్ని నిమిషాల ముందు బైక్ లో పెట్రోల్ నింపుకునేందుకు శివశంకర్ ఓ పెట్రోల్ బంక్ లోకి వెళ్లాడు. అప్పుడు సమయం తెల్లవారుజామున 2:22 దాటింది. పెట్రోల్ బంక్ లో శివశంకర్ ప్రవర్తించిన తీరు చూస్తే అతను మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తుంది. పెట్రోల్ బంక్ లో శివశంకర్ బైక్ నడుపుతూ దాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేయలేకపోయాడు. ఓవైపు మద్యం మత్తులో ఉండటం, మరోవైపు వర్షం కారణంగా బైక్ టైర్లు జారుతుండటంతో అతను బైక్ ను సరిగ్గా బ్యాలెన్స్ చేయలేకపోయాడనేది పెట్రోల్ బంక్ లోని సీసీ ఫుటేజ్ ద్వారా తెలుస్తుంది. పెట్రోల్ బంక్ నుంచి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత కూడా ఇదే పరిస్థితుల్లో బైక్ నడపడం వల్ల అది స్కిడ్ అయి శివశంకర్ పడిపోయాడా, లేక ఇంకో వాహనం ఏదైనా ఢీ కొనడంతో శివశంకర్ బైక్ మీద నుంచి పడిపోయి ఉంటాడా అనే దానిపై ఇప్పుడు క్లారిటీ రావాల్సిందే. శివశంకర్ పెట్రోల్ బంక్ వెళ్లినప్పుడు అతను వెంట ఉన్న వ్యక్తిని ప్రశ్నిస్తే ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక వేమూరి కావేరి బస్సు తెల్లవారుజామున 2:14 కర్నూలు సమీపంలోని పుల్లూరు టోల్ గేట్ దాటింది. టోల్ గేట్ నుంచి ప్రమాదం జరిగిన స్థలం కాస్త అటు ఇటుగా 25 కిలోమీటర్లు ఉంది. 2:14 టోల్ గేట్ దాటిన బస్సు మరో 15 నుంచి 20 నిమిషాల్లో ప్రమాద స్థలానికి చేరింది. పెట్రోల్ బంకు 2:22 వెళ్లిన శివశంకర్ కూడా కాస్త అటు ఇటుగా 10 నిమిషాల్లో ప్రమాద స్థానంలో పడిపోయి ఉన్నాడు. సీసీ ఫుటేజ్లో సమయాన్ని బట్టి అటు శివశంకర్ బైక్ వల్లే బస్సు ప్రమాదం జరిగినట్లు నిర్ధారణ అవుతుంది. ఇక తేలాల్సింది ఏంటంటే శివశంకర్ మద్యం మత్తులో వర్షంలో బైక్ నడపడం వల్ల అది స్కిడ్ అయి పడిపోయిందా, లేక మరేదైనా వాహనం బైక్ ను ఢీకొందా అనేదే. పూర్తి డీటెయిల్స్ అందించడానికి కర్నూలు నుంచి మా ప్రతినిధి శ్రీరామ్ అందుబాటులో ఉన్నారు. శ్రీరామ్, మనం చూస్తున్నాం శివశంకర్ తో పాటు ఆ సీసీ ఫుటేజ్ లో కనిపిస్తున్న తన స్నేహితుడా లేదంటే మరో వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్న నేపథ్యంలో ఎటువంటి అంశాలు తెరపైకి వస్తాయి? రత్న, ఎస్, ఎగ్జాక్ట్గా మనం ఏదైతే ఇక్కడ ఉన్నామో ఇది జాతీయ రహదారి. ఈ కన్యాకుమారి నుండి కాశీకి వెళ్ళే జాతీయ రహదారి. ఈ మార్గం గుండానే శివశంకర్ మొన్న జరిగిన ఈ ఘటన ఏదైతే ఉందో, అర్ధరాత్రి జరిగిన ఘటనలో ఈ విధంగా మనం వెళ్ళే బైక్ మీద వెళ్తున్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో సేమ్ ఇలానే శివశంకర్ మొదటగా పెట్రోల్ బంక్కు చేరుకున్నారు. మనం వెళ్ళే ఈ మార్గం గుండానే ఈ పెట్రోల్ బంకులోనే దాదాపు 3 నిమిషాల పాటు శివశంకర్ ఈ పెట్రోల్ బంకు వచ్చి మొదట అరుపులు కేకలు వేసి మనం చూసే విజువల్ ఏదైతే ఉందో ఈ ప్రాంతానికి చేరుకున్నారు. మొదట ఈ పెట్రోల్ బంకు చేరుకున్న తర్వాత ఈ బంక్ ఏదైతే ఉందో ఈ మొదటి ఈ పాయింట్ దగ్గరే బైక్ పార్క్ చేసి ఇక్కడి నుండి స్టాండ్ వేసిన తర్వాత అరుపులు కేకలు వేసి ఈ ప్రాంతానికి చేరుకున్నారు. మొదట ఎక్కడైతే ఈ పంపు ఉందో ఈ పంపు బాయి లేకపోవడంతో అరుపులు కేకలు వేసినటువంటి పరిస్థితి. ఇక్కడ అరుపులు కేకలు వేసిన తర్వాత ఇక్కడే సెంటర్ స్టాండ్ వేసి మొత్తం 360 డిగ్రీస్లో మొత్తం టర్న్ చేసి ఇక్కడ నుండి నేరుగా అరుపులు కేకలు వేసిన తర్వాత ఇక్కడే 3 పంపులు ఉన్నాయి. ఈ 3 పంపులు ఉన్న ప్రాంతానికి శివశంకర్ చేరుకున్నాడు. శివశంకర్తో పాటు తన మిత్రుడు ఎవరైతే ఎర్రిస్వామి ఉన్నారో ఎర్రిస్వామి కూడా ఈ పాయింట్ దగ్గరికి దాదాపు 2:23 ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఎగ్జాక్ట్గా 2:23 టైంకు ఈ ప్రాంతానికి చేరుకొని 2:26 వరకు అంటే 3 నిమిషాల పాటు ఇదే
ఈ పెట్రోల్ బంకు దగ్గరే ఈ ప్రాంతంలోనే పెట్రోల్ పోయించుకొని ఇద్దరు బైకు ఎక్కి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ నుండే ఈ ప్రాంతం నుండే ఈ విధంగా శివశంకర్తో పాటు ఎర్రిస్వామి ఇద్దరు వెళ్ళారు. అయితే 2:26 ఆ టయానికి ఇక్కడి నుండి ఎగ్జాక్ట్గా శివశంకరు ఎర్రిస్వామి ఇద్దరు వెళ్ళారు. 2:39 ఆ టైంలో మనం చూసే ఈ పక్కన ఉన్న నేషనల్ హైవే ఏదైతే ఉందో ఈ నేషనల్ హైవే ప్రాంతంలోనే కావేరీ ట్రావెల్స్ బస్ మనం చూస్తూ ఉన్నాం. ఆ రోడ్డు ఏదైతే ఉందో ఇక్కడ వెళ్ళిన శివశంకరు కావచ్చు, ఇటు ఎర్రిస్వామి ఇద్దరు క్రాస్ అయ్యి వెళ్ళిన తర్వాత ఈ మార్గం గుండానే మనం చూసే ఎగ్జాక్ట్ లొకేషన్లో 2:39కి కావేరీ ట్రావెల్స్ బస్సు వెళ్ళింది. అయితే వెళ్ళిన ఈ శివశంకర్ కావచ్చు లేదా ఎర్రిస్వామి ఇద్దరు వెళ్ళిన సమయానికి దాదాపు 13 నిమిషాల సమయం మాత్రమే ఉంది. అసలు ఆ రోజు రాత్రి శివశంకర్ కావచ్చు లేదా వారి ఫ్రెండ్ ఎర్రిస్వామి ఎలా వచ్చారు ఏంటి అనేది ఇక్కడ స్థానికంగా ఉన్న పెట్రోల్ బంకు వారిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఆ రోజు రాత్రి ఎన్ని గంటలకు ఎర్రిస్వామి కావచ్చు లేదా శివశంకర్ ఎన్ని గంటలకు వచ్చారు, ఏం జరిగింది ఆ రోజు రాత్రి? అసలు యాక్చువల్ అయితే ఆ రోజు 2:22కి వచ్చారు బంకుకి. వచ్చి పెట్రోల్ కోసమని అన్న పెట్రోల్ అని అడిగినారు, భయ్యా అని పిలిచినారు. వాళ్ళు డ్రింక్ చేసినారు ఆల్రెడీ. ఇక్కడ వచ్చేసి పంబాయి ఇక్కడ డ్యూటీ చేస్తున్నారు పంబాయి. డ్యూటీ చేసే టైంలో అన్న ఇక్కడికి రా అంటే అక్కడ నుంచి ఇక్కడికి స్టంట్ కొట్టుకుంటూ అంటే ఫస్ట్ ఇద్దరు బైక్ పై నుంచి దిగి ఇక్కడికి వచ్చారు. అన్న ఇక్కడికి రావాలా ఎట్లా అని ఇన్ఫర్మేషన్ అడిగారంట మా పంబాయిని. అడిగినప్పుడు అన్న ఇక్కడికి తీసుకురాను అన్న, పెట్రోల్ అక్కడ రీడింగ్ క్లోజ్ చేస్తాము 10కి, ఇక్కడనే వేస్తామన్న పెట్రోల్ అని చెప్పినాడు. యాక్చువల్ అయితే మా వాళ్ళు అన్న ఇక్కడ రా అని పిలుస్తారు. వాళ్ళు డ్రింక్ చేసినందుకు మా పంబాయి కొద్దిగా భయపడినట్టు అయ్యి కొద్దిగా జాగ్రత్తతోని అన్న ఇక్కడ రాండి అని చెప్పినారు. ఒక అతను ఇక్కడనే నిలవన్నాడు. వాళ్ళ ఇద్దరిలో శివశంకర్ అనేటతను బైక్ డ్రైవ్ పైన చేస్తున్నాడని అనుకుంటున్నాను. అతను అక్కడ నుంచి వెళ్ళిపోయి బైక్ స్పీడ్గా వచ్చేసినాడు. బైక్ తీసుకొని స్పీడ్గా వచ్చేసినారు. స్పీడ్గా వచ్చేసి ఇక్కడ స్టంట్ కొట్టుకుంటూ కింద పడతాడేమో అని మా పంబాయి చూసినాడంట. అన్న జాగ్రత్తగా. ఎందుకు శివశంకర్ రాగానే ఉండే ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడే వచ్చి బండి స్టాండ్ వేసిన తర్వాత ఎందుకు అంత పెద్ద అరుపులు శబ్దాలు చేశారు? అంటే ఎంతమంది డ్యూటీలో ఉన్నారు ఆ రోజు రాత్రి? ఆ రోజు యాక్చువల్ అయితే ఆ రోజు అని కాదు, డైలీ ఒకరే డ్యూటీలో ఉంటారు. నైట్ 10 వరకు 4 మెంబర్స్ డ్యూటీలో ఉంటారు. 10 తర్వాత 10 to 2 వరకు ఒక అతను ఉంటాడు. 2 to 6 ఒక అతను ఉంటాడు డ్యూటీలో. 2 to 6 ఉండే డ్యూటీలో ఇక్కడ లారీ కొడుతున్నాడు. ఆ లారీ గ్యాప్లో వాళ్ళకి కనిపించలేదని అనుకున్నాము. లారీ పక్కలో స్ట్రైట్గా వచ్చేసి అక్కడ నిలవన్నారు. లోపల నుంచి వస్తారేమో అన్నట్టు ఆయన క్యాకులేసినాడు అంట. అని ఇక్కడ ఉన్నాను, ఇక్కడ రాండి అని పిలిచినారు. ఎంత సమయం? మనకి 3 నిమిషాలు మాత్రమే సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇంకా దానికంటే ముందే వచ్చి ఇక్కడే ఈ ప్రాంతంలోనే ఏదన్నా ఉన్నారా వాళ్ళు? అంటే అదే టయానికి 2:23 ఆ సమయానికి వచ్చారు. ఇక్కడికి రావడం అయితే 2:22కి వచ్చారు. 2:22 నుంచి 2:46 వరకు బంక్లోనే ఉన్నారు. 2:22 నుంచి 2:24 వరకు టైం ఏమేమి స్పెండ్? 2:22 నుండి 2:26 వరకే ఉన్నారు. 2:39కి బస్సు ఇదే హైవేలో క్రాస్ అయ్యి వెళ్ళింది. ఆ బస్సు క్రాస్ అయ్యి వెళ్ళిపోయింది. యాక్చువల్ అయితే ఆ బస్సు సీసీ ఫుటేజ్ కానీ నేను చూడడం కారణం ఎందుకంటే నిన్న మార్నింగ్ అక్కడ ఇన్సిడెంట్ చూసి వచ్చిన తర్వాత అన్న ఇట్లా బస్సు యాక్సిడెంట్ అయిందంట కదా అని మా పంబాయిస్ అడిగితే అవును యాక్సిడెంట్ అయింది అని ఫొటోస్ అవన్నీ చూపించాను. ఈ షర్ట్ అతన్ని మా పంబాయి గుర్తుపట్టినాడు. అన్న నాకు తెలిసి నైట్ నేను పెట్రోల్ కొట్టినట్టున్నాను, ఒకసారి అన్నకి చెప్పి సీసీ కెమెరా చెక్ చేయండి అన్న అంటే సీసీ కెమెరా ఆ టైంలో సీసీ కెమెరా చెక్ చేసినప్పుడు అదే షర్ట్ వేసుకున్న అతను అదే బైక్ సేమ్ పొజిషన్ అంతా కనబడిచింది. అక్కడ చూసిన అతను ఈయననేనా కన్ఫర్మ్ చెప్తున్నాను నేను అన్నాడు. ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియా ప్రభావంతో ఏఐ వీడియోస్ కావచ్చు లేదా వివిధ మాధ్యమాల్లో వాటిని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదిలివేస్తున్న పరిస్థితి. నిజంగా మీ బంకులో వాళ్ళు రావడం జరిగిందా? నిజంగానే అవంతా రికార్డెడ్గా ఉన్నాయా? రికార్డెడ్గానే ఉన్నాయి, అన్నీ రికార్డెడ్గానే ఉన్నాయి. 2:22 నుంచి 2:26 దాకా ఉన్నారు. మా దగ్గర మినిమం 13 కెమెరాస్ ఉన్నాయి. 13 కెమెరాస్లో చెక్ చేస్తే 3 కెమెరాస్లోనే వాళ్ళు కనబడిస్తున్నారు, మిగతా కెమెరాస్లో కనబడలేదు. ఎందుకంటే మెయిన్ కెమెరాస్ 3 కెమెరాస్ ఉంటాయి. అది ఫ్రంట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఉంటుంది అంతే. ఇంకా ఎక్కడ ఆ రోజు రాత్రి ఈ పంపులనేనా శివశంకర్ కానీ లేదా తమ ఫ్రెండ్ ఎర్రిస్వామి ఇక్కడేనా మీరు వారికి పెట్రోల్ ఇక్కడనే ఫిల్ చేశారు? ఈ పంపు దగ్గరనే ఫిల్ చేశారు. అంటే అర్ధరాత్రి
కేవలం ఒకరే డ్యూటీలో ఉంటారని చెప్తున్నారు. ఆ డ్యూటీలో ఉన్న సమయంలో భయం ఏమి అనిపించలేదా మీకు? అలాంటి సిచ్యువేషన్ ఆల్రెడీ ఆ వీడియోలో మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళు ఓవైపు అరుపులు కేకలు, మరోసారి ఎక్కడ అసలు ఆ బైకు ఏదో స్టంట్లా అంతా ఛాయలు ఏర్పడ్డాయి. ఏ ప్రాంతం అది? ఇక్కడ ప్రాంతం. అక్కడ నిలబడినారు కదా, అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఈ టర్నింగ్లో ఇక్కడ ఈ నుంచి వచ్చేటప్పుడు స్టంట్ లాగా కనపడించింది కెమెరాలో. అక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ ఫిల్ చేయించుకున్నాడు. యాక్సిడెంట్లో చనిపోయినాడు కదా, అతను ఫిల్ చేయించుకున్నాడు. అన్న ఫిల్ చేయండి అని చెప్పినారంట. అమౌంట్ ఇవ్వడం అయితే వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చాడు. ఎంత పెట్రోల్ వాళ్ళు ఫిల్ చేయించుకున్నారు? ఏం మాట్లాడారు అసలు? ఏదైనా మాట్లాడారా? అంటే ఏదైనా ఎక్కడికి వెళ్తున్నారు, సాధారణంగా జనరల్గా మాట్లాడుతూ ఉంటారు కదా, అలా ఏదైనా మాట్లాడారా? అవన్నీ ఏం అడగలేదు. మా వాళ్ళు అడిగారు, ప్లస్ వాళ్ళు కానీ చెప్పలేదు. ఎంత వేయాలని అడుగుతారు అంతే మా వాళ్ళు. అడిగిన తర్వాత వాళ్ళు వేయించుకుంటారు. వాళ్ళ అమౌంట్ అయితే అమౌంట్, ఫోన్పే అంటే ఎంత వేయించుకున్నారని క్లారిటీ చెప్తుంటే, కానీ క్యాష్ ఇచ్చినారు ఆ టైంలో వాళ్ళు. సీసీ ఫుటేజ్లో కానీ క్యాష్ ఇచ్చినట్టు కనపడిస్తుంది. అంటే పెట్రోల్ ఫిల్ చేసుకున్న తర్వాత ఇద్దరు వెళ్ళారా బైక్లో? ఇద్దరు వెళ్ళినారు, ఇద్దరు పోయారు. ఈరోజు తాజాగా పోలీసులు వచ్చి ఇక్కడ జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఏదైనా సీసీ ఎవిడెన్స్ కానీ మీతో మాట్లాడడం ఏదైనా చేసిందా? యాక్చువల్ అయితే సీసీ ఫుటేజ్ కోసము నైట్ నుంచి డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారంట. మా మేనేజర్ 6కి వస్తాడని చెప్తే నేను 5:30కి వచ్చేసాను ఇక్కడికి. డైలీ మార్నింగ్ నా చిన్న టేకరు ఇక్కడ. అక్కడ నుంచి 5:30కి వచ్చేసిన తర్వాత వచ్చి రీడింగ్స్ మొత్తం తీసుకొని పిక్స్ లోపలికి వెళ్ళి క్యాలిక్యులేషన్ చేసుకుంటాము. ఇక్కడ నుండి ఈ పెట్రోల్ బంక్ నుండి ఆ ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? మధ్యలో ఏదైనా సీసీ కెమెరా ఎవిడెన్స్ ఏదైనా ఉన్నాయా? అంటే ఇక్కడ నుంచి పోవడానికి మొత్తం పొలం ఏరియాస్ వస్తాయి కాబట్టి మేబీ చిన్న టేకూరు దగ్గర ఏమైనా కనపడవచ్చు. అంటే స్పాట్కి ఎన్ని కిలోమీటర్లు? ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ స్పాట్కి. అంటే బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతానికి కనీసం ఒక 10 నుండి 12 కిలోమీటర్లు ఉండదు, అంతటి ఉండదు. అక్కడ మా సార్ వాళ్ళది పొలం ఉంది కదా, అక్కడికి 2 కిలోమీటర్స్ వస్తుంది అంతే మించి ఎక్కువ రాదు. ఇది మనం పెట్రోల్ బంకులో ఆ రోజు జరిగిన తర్వాత ఇక్కడే ఉన్న ఎంప్లాయీస్ చెప్తూ ఉన్నారు. మనం చూసే ఈ విజువల్ ఏదైతే ఉందో ఇదంతా కూడా జాతీయ రహదారి నేషనల్ 44 ఇటు కాశీ నుండి కన్యాకుమారికి వెళ్ళే మార్గం. ఈ మార్గం గుండానే ఒకసారిగా శివశంకర్ కావచ్చు లేదా తమ ఫ్రెండ్ ఎర్రిస్వామి ఈ మార్గం గుండానే నేరుగా ఈ పెట్రోల్ బంకు చేరుకున్నారు. ఈ ప్రాంతానికి చేరుకొని చివరన ఉన్న ఏదైతే ఫిల్లింగ్ స్టేషన్ ఉందో ఆ చివరికి వెళ్ళారు. చివరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉండే ఈ ఫిల్లింగ్ స్టేషన్లో ఎవరు కనిపించకపోవడంతో కావచ్చు లేదా వారు అప్పటికే కొంత మద్యం తాగి ఉన్నట్లుగా కూడా అనేక రకాల అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే చివరకు ఉండే ఆ ఫిల్లింగ్ పంపు దగ్గరికి వెళ్ళారు. పంపు దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడే స్టాండ్ వేసిన తర్వాత యొక్క ఏదైతే బైక్ ఉందో బైకును మొత్తం 360 డిగ్రీ యాంగిల్లో మొత్తం రౌండ్గా తిప్పిన తర్వాత అక్కడి నుండి బైక్లో మరోసారి డ్రైవ్ చేస్తూ ఈ మార్గం గుండానే ఇలా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. ఇలా ముందుకెళ్ళే సమయంలోనే ఈ ప్రాంతంలో ఏదైతే మనకు సోషల్ మీడియాలో వైరల్గా మారిన స్టంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతంలోనే బైక్ను స్పీడ్గా డ్రైవ్ చేసుకొని వచ్చి ఈ ప్రాంతంలోనే యొక్క బ్రేకులు వేయడంతోనే కొంత బైకు స్కిడ్ అయినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత నేరుగా మరోసారి యొక్క ఫిల్లింగ్ స్టేషన్కి వెళ్ళి అక్కడే కొంత వారికి కావాల్సిన పెట్రోల్ని అక్కడ వేయించుకొని ఇక్కడ నుండి మరోసారి నేరుగా ఈ మార్గం గుండానే వారు ఏదైతే ఈ ప్రమాదం చోటు చేసుకుందో ఈ ప్రమాదం చోటు చేసుకున్న బస్సు ప్రమాదం ఉందో ఆ ప్రాంతానికి వెళ్ళిన పరిస్థితి. ఈ పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్లోనే ఇక్కడే కొంత వారికి కావాల్సిన పెట్రోల్ను ఈ మార్గం గుండా ఫిల్ చేసుకొని వెళ్ళినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఈ ప్రాంతం నుండి ఈ విధంగా నేరుగా మరోసారి ఎలా అయితే ఇటు శివశంకర్తో పాటు ఎర్రిస్వామి ఇద్దరు పెట్రోల్ బంకు వచ్చారో ఈ మార్గం గుండానే నేరుగా వెళ్ళిన పరిస్థితి. ఇటు శివశంకర్ కావచ్చు లేదా ఎర్రిస్వామి ఇద్దరు 2:23 నుండి 2:26 వరకు ఈ 3 మినిట్స్ కీలకంగా పోలీసుల దర్యాప్తులో ఆ సోషల్ మీడియాలో ఆ వీడియో వచ్చిన తర్వాత అనేక రకాల క్లూస్ని పోలీసులు దర్యాప్తులు చేపట్టినటువంటి సమయంలో మరో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎందుకంటే ఇటు ఎర్రిస్వామి శివశంకర్ ఇద్దరు ప్రయాణిస్తూ వెళ్ళే ఈ మార్గం గుండానే 13 నిమిషాల తర్వాత ఈ ప్రాంతంలో మనమున్న ఈ ప్రాంతంలోనే ఇదంతా కూడా ఎగ్జిట్ ఎంట్రెన్సు.
ఏదైతే ఇన్నింగ్ ఉందో ఆ యొక్క ఎంట్రెన్స్ భాగం ఉందో ఎంట్రెన్స్ భాగంలో ఎగ్జాక్ట్ మనం ఆ ఆటో విజువల్ చూస్తూ ఉన్నాము. ఆటో తర్వాత ఐచర్ వెహికల్ ఏదైతే వస్తుందో ఆ ఐచర్ వెహికల్ని కూడా ఈ పెట్రోల్ బంకు క్యాప్చరింగ్ సీసీ కెమెరా ద్వారా క్యాప్చర్ చేసే ఛాన్స్ ఉంది. ఇలాంటి ఆ యొక్క కావేరీ ట్రావెల్స్ బస్సు కంప్లీట్గా అక్కడ క్యాప్చర్ కావడంతోనే వెళ్ళిన శివశంకర్ కావచ్చు లేదా ఎర్రిస్వామి ఇద్దరికి 13 నిమిషాల గ్యాప్ ఉంది. ఇక్కడ నుండి ఆ స్పాట్కి వెళ్ళాలంటే కూడా 13 మినిట్స్లో ఇక్కడ నుండి చేరుకునే ఛాన్స్ ఉంది. ఒకవేళ అక్కడికి చేరుకున్న తర్వాత ఇటు ఎర్రిస్వామి ఇటు శివశంకర్ స్పాట్లో డెత్ అయ్యారని ఇప్పటికే రైట్ శ్రీరామ్, మీరు చెప్తున్నట్లుగానే పెట్రోల్ బంక్ సీసీటీవీ ఫుటేజ్లో మనకి క్లియర్గా ఎప్పుడైతే శివశంకర్ వచ్చి పెట్రోల్ కొట్టించుకున్నారో దాని తర్వాత బస్సు ఏ టైంకి అక్కడ క్రాస్ అయిందంతా చూస్తున్నాం. ఇవి కాకుండా ఆ స్పాట్కి ఇంకో 2 కిలోమీటర్స్ దూరం ఉంది అని చెప్తున్నారు కదా పెట్రోల్ బంక్ సంబంధించిన యాజమాన్యం. అక్కడ ఇంకా ఏమైనా ఆ సీసీ ఫుటేజ్ కానీ లేదంటే అక్కడ ఏమైనా సీసీ కెమెరాస్ ఉండడం కానీ పోలీసులు గుర్తించారా? ఆ కోణంలో కూడా విచారణ అనేది కొనసాగుతుందా? ఎస్, ఎందుకంటే ఈ ఎంటైర్ ఎపిసోడ్లో అనేక రకాల అంశాలు సస్పెన్స్గా మారాయి. ఎందుకంటే మొదటి నుండి డ్రైవర్ అంతా కూడా బైకును ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 300 మీటర్ల మేర బస్సు ఢీకొట్టి ముందుకెళ్ళడం వల్లే ఇలాంటి ఘటన చోటు చేసుకుంది అని రకరకాల యాంగిల్స్లో నిన్న పోలీసులు మీడియా సమావేశం పెట్టిన తర్వాత జిల్లా ఎస్పీ కీలకమైనటువంటి ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాల ఆధారంగా పోలీసులు ఎక్కడైతే కర్నూలు ఇటు ఏపీ ఇటు తెలంగాణ 2 రాష్ట్రాల మధ్యలో ఉన్న ఏదైతే టోల్ గేట్ ఉందో పుల్లూరు టోల్ ప్లాజాలో ఆ యొక్క బస్సు ఏ టయానికి అక్కడ పాస్ అయింది, బస్సు పాస్ అయిన తర్వాత ఏ వెహికల్స్ వెళ్ళాయి, ఒకవేళ ఏ వెహికల్ వెళ్తే ఈ శివశంకర్ కావచ్చు లేదా ఎర్రిస్వామి వెళ్ళిన సమయంలో ఏ వెహికల్ ఢీకొట్టింది, ఒకవేళ వేరే వెహికల్స్ ఢీకొట్టే ఛాన్స్ ఉంటే ఎలా ప్రమాదం చోటు చేసుకుంది అనే యాంగిల్లో కూడా మధ్యలో ఈ 13 మినిట్స్ గ్యాప్లో ఇటు శివశంకర్ కావచ్చు లేదా కావేరీ ట్రావెల్స్ బస్సు వెళ్ళిన సమయంలో దాదాపు 13 నిమిషాల గ్యాప్లో ఏ వెహికల్స్ వెళ్ళాయి అనే కోణంలో పూర్తి స్థాయిగా అంటే ఇప్పటికే ఆ ఘటన జరిగిన తర్వాత స్పాట్గా శివశంకర్ డెత్ అయిపోయారు. మిగతా తన మిత్రుడు ఎవరైతే వెళ్ళారో ఎర్రిస్వామి భయపడి అక్కడి నుండి పరారైనారు అని చెప్పారు. పోలీసులు ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నారు. పోలీసులు కూడా అతన్ని విచారిస్తున్నారని చెప్తూ ఉన్నారు. అయితే ఇటు ఎర్రిస్వామి కావచ్చు లేదా ఆ బస్సు నడిపినటువంటి వారు కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. వారు చెప్పే వాంగ్మూలాన్ని బట్టి పోలీసులు ఇంకా ఈ కేసుకు సంబంధించి ముందుకెళ్లే ఛాన్స్ ఉంది. పోలీసులు మరీ ఇంకా అనేక రకాల ట్విస్టులు నెలకొనే ఛాన్స్ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా తీసుకుంది. దాదాపు ఈరోజు 2nd డే నడుస్తూ ఉంది. ఇప్పటికే 19 మంది మృతి చెందిన తర్వాత 6 రాష్ట్రాల సంబంధించిన బాధితులు ఉన్నారు. ఆ బాధితుల వారందరూ కూడా నిన్న జీజీహెచ్ చేరుకోవడం జరిగింది. వారికి మండే వరకు కూడా తమ మృతదేహాలను అప్పచెప్పే అవకాశం లేదు. ఎందుకంటే వారి యొక్క DNA సంబంధించినటువంటి నమూనాలకు కావాల్సిన వాటన్నింటినీ విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించడం జరిగింది. వారు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఇటు ఎవరైతే బాధిత బ్లడ్ రిలేషన్స్ ఉన్నారో వారి యొక్క రక్త నమూనాలు అంతా మ్యాచ్ అయిన తర్వాతనే వారికి అంతా D1 D2 అలా D19 వరకు కూడా ఒక కోడ్ను కేటాయించడం జరిగింది. అవంతా కూడా 2 మ్యాచ్ అయిన తర్వాత మాత్రమే ఈ యొక్క డెడ్ బాడీస్ ఇచ్చే ఛాన్స్ ఉందన్నట్లు కూడా అధికారులు చెప్తూ వారికి ఎవరైతే ఈ 6 రాష్ట్రాల బాధితులు ఉన్నారో వారందరికీ కూడా స్టేట్ గెస్ట్ హౌస్ ఇక్కడే గెస్ట్ హౌస్లో అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. వారందరూ ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈరోజు 2వ రోజు బాధితుల బంధువులు ఎవరైతే ఉన్నారో త్వరితగతిన ఈ యొక్క టెస్టులు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేసును అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. అంటే ఎలాంటి ట్విస్టులు ఉన్నాయి, అసలు ఏం జరిగింది, త్వరితగతిన ఈ కేసును ఛేదించాలంటూ కూడా కోరేటటువంటి సిచ్యువేషన్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.
రైట్. ఇక కర్నూలు బస్సు ఏ విధంగా అయితే దగ్ధమైందో ఆ సంఘటన అంతా మనందరికి తెలిసిన విషయమే. అందులో భాగంగా ఏదైతే బస్సు బైక్ని ఢీకొనడం వల్ల మంటలు చెలరేగాయో ఆ బైక్ని నడిపిన శివశంకర్ తనతో పాటు ఉన్న తన స్నేహితుడు ఎర్రస్వామిని కూడా మనం స్క్రీన్లో చూస్తున్నాం. ఇది అక్కడున్న ఆ పెట్రోల్ బంక్లో రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్లో మనకి క్లియర్గా అర్థమవుతుంది. పెట్రోల్ కోసం వచ్చిన అటు శివశంకర్ ఏ విధంగా అయితే మద్యం మత్తులో ఆ బైక్ని స్టంట్లు వేసుకుంటూ కూడా తీసుకువెళ్తున్నాడు, దానికి సంబంధించిన దృశ్యాలను చూస్తున్నాం. మరోపక్క బస్సు ఎప్పుడైతే క్రాస్ చేసిందో ఆ పెట్రోల్ బంక్ లో దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా చూస్తున్నాం. ఏ సమయానికి బస్సు అక్కడ నుంచి క్రాస్ చేసి వెళ్ళడం జరిగింది పెట్రోల్ బంక్ ని. ఇక అదే విధంగా ఏ సమయానికి బైక్ తో తన ఫ్రెండ్ తో శివశంకర్ రావడం జరిగిందో పెట్రోల్ కోసం, ఇదంతా కూడా అక్కడున్న పెట్రోల్ బంక్ సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. ఇక మరి బైక్ ని ఢీకొనడం వల్లే బస్సు దగ్ధమైన సంగతి తెలిసిందే. నిజంగా బైక్ ని బస్సే ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగిందా, లేదంటే అంతకుముందే బైక్ స్కిడ్ అయ్యి అక్కడ పడిపోయిందా, లేదంటే వేరే వాహనం ఏదైనా ఈ బైక్ ని ఢీకొనడంతో యాక్సిడెంట్ అయినా తర్వాత బస్ అటుగా వెళుతూ బైక్ ని ఢీకొనడం వల్ల ఈ మంటలు చెలరేగాయా, ఇదంతా కూడా దర్యాప్తులో భాగంగా తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే శివశంకర్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఎర్రస్వామి, అతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, విచారణ అనేది కొనసాగిస్తున్నారు. ఇక విచారణలో భాగంగా దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి తెలియాల్సి ఉంది. ఇక ఎవరైతే మృతి చెందారో వాళ్ళకి సంబంధించిన దానికి సంబంధించిన చర్యలు కూడా కొనసాగుతున్నాయి. మరో రేపు అంటే ఈ రోజు రేపు మృతదేహాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది. పెట్రోల్ బంక్ లో శివశంకర్ చేసి ఏదైతే మద్యం తాగి ఆ బైక్ ని స్టంట్లు వేసుకుంటూ తీసుకువెళ్తున్నాడు, ఆ దృశ్యాలను చూస్తేనే శివశంకర్ మద్యం తాగి ఉండడం వల్లే ప్రమాదానికి ప్రధాన కారణంగా కూడా తెలుస్తుంది.